హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పప్పు బిళ్ళలండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి స్కూల్కి పంపించచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు పెసరపప్పు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు తీసుకొని మంచిగా 2-3 సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత పప్పు బాగా నానింది కదా, పప్పులో నీళ్లు లేకుండా వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకోవాలి. వాటర్ని ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి, మరగబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి తీసుకొని కలుపుకోవాలి. పొడి బియ్యం పిండి అండి, మరపట్టించుకున్న పొడి బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా, పిండి మొత్తాన్ని కలుపుకున్నాం కదా. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. పెసరపప్పు బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసుకొని పిండి మొత్తాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక గిన్నెలో పిండి మొత్తాన్ని వేసుకొని బాగా మర్దన చేసుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలండి. మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం కొంచెంగా వేళ్ళకు రుద్దుకొని తీసుకొని కొంచెం ఒక చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని రౌండ్ చేసుకొని మనం ఒత్తుకోవాలి. ఇప్పుడు మన బొటన వెలిగి కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా ప్రెస్ చేసామనుకోండి, చూసారు కదా, ఇలా వస్తాయండి బిళ్ళలు. చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. చూసారు కదా, అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. అన్నీ ఇలాగే చేసుకొని మిగతా పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని కొంచెం పిండి వేసుకుంటే ఆయిల్ కాగిందా లేదా తెలుస్తుంది కదా. అప్పుడు మనం చేసుకున్న బిళ్ళలన్నీ వేసుకోవాలి. స్టవ్ వచ్చేసి స్లిమ్లోనే ఉండాలండి, స్లో ఫ్లేమ్లోనే ఉండాలి.
స్లో ఫ్లేమ్లోనే ఉండాలండి స్టవ్ వచ్చేసి. ఇవి వేగడానికి టైం పడుతుంది కదా. చూసారు కదా, ఇలా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బిళ్ళలన్నీ. అప్పుడే మనకు లోపల దాకా వేగి బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఎర్రగా వేపుకోవాలి బిళ్ళలని. చూసారు కదా, ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మరొకసారి చూపిస్తున్నాను. స్టవ్ వచ్చేసి సిమ్లోనే ఉండాలండి. అప్పుడే మనకు లోపల దాకా వేగుతాయి, క్రిస్పీగా వేగుతాయి, చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఆయిల్ కూడా ఏమీ ఎక్కువ పట్టదండి, చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి తుంపి చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.